నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజెట్టి. మానవ సంబంధాలు అసలు ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు? ఇప్పుడున్న సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఉంటున్నాయి. అసలు జెన్జీ గ్రూప్ అంటారు, ఆల్ఫా గ్రూప్ అంటారు. మళ్ళీ ఒక పక్కన ఇలాంటి వీడియోస్ కొన్ని చూస్తుంటే బాగా అనిపించట్లేదు. బట్ వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మానవ సంబంధాలు మనం ఎప్పటి నుంచో మానవ సంబంధాల మీద ఉన్నాము. అమ్మమ్మలు, తాతలు, ఉమ్మడి కుటుంబాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా మనకి కొన్ని ఈ మానవ సంబంధాల మీద వీడియోలు కూడా చేశాం. కొన్ని వీడియోలు ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. అంటే మానవ ఆలోచనలకు కూడా అంతు చిక్కని రకంగా ఉన్నాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నేను కొన్ని వీడియోస్ చూశాను, విన్నాను. అవి చెప్పడానికి కూడా నాకే ఒక రకంగా ఉంది. 65 ఏళ్ళ పూజారి, పూజారి అంటే భగవంతునితో సమానం అని అనుకుంటాం మనము. కానీ ఆ దౌర్భాగ్యుడు అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఆ పూజారిని కూడా. 6 ఏళ్ల పాపని లైంగికంగా వేధించడం, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చూసి దాన్ని ఖండించారు. అది వేరే విషయం. ఇంకొక వీడియో చూస్తే 7th క్లాస్ అబ్బాయి, 18 నెలల పసిపిల్ల, నేబర్స్ అనే అనుకొని చుట్టాలన్నారు, నేబర్స్ అన్నారు, ఆ అమ్మాయిని చేయడం, ఆ అమ్మాయి పాపం విలవిలాడి చనిపోవడం. అంటే ఇలాంటి వీడియోస్ చూస్తే మరి ఈ జెన్జీ గ్రూప్ ఎటుపోతుంది, మరి మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి? సో మీ సీనియర్ జర్నలిస్ట్ ప్రకారంగా మీరు చూసిన వార్తల్లో ఇలాంటివి ఉంటే అసలు మీ అనాలిసిస్ ఏంటి సార్? మీరేం అంటారు? ఫస్ట్ మీరు జంజీ అని మాట ఉపయోగించకండి. జంజీ వాళ్ళకి కోపం వస్తుంది అంటారా? ఓకే, జంజీ కాదు అది. ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న లోకంలో మనుషులు అట్లా తయారయ్యారన్నది మనం మీరు చర్చించాల్సిన అంశం జనరల్గా. అయితే దీనికి మానవ సంబంధాలు నికృష్ట స్థాయికి, ఘోరాతి ఘోరమైన నీచ స్థాయికి దిగజారడానికి కారణం ఎవరు? దానికి ఎవరంటాం? సోషల్ మీడియాని అంటామా, లేకపోతే ఇంకో మార్కెట్ని అంటామా, ఇంకోటి అంటామా అంటే ఫస్ట్ మనం కుటుంబ వ్యవస్థ అండి. అందరూ బాధపడేదే, అందరూ అనుకున్నదే. మన కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం అయింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. సపరేట్గా పడుకోవడం అయిపోయింది. ఇప్పుడు అమ్మ, నాన్న, పిల్లలు కలిసి ఎక్కడ పడుకుంటున్నారండి? లేదు. గతంలో పడుకునేవాళ్ళు కదా, ఒకే గదిలో పడుకునేవాళ్ళు. 2 గదులు 3 గదులు ఉన్నా సరే ఒకే గదిలో పడుకునేవాళ్ళు. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఖండిస్తున్నారు. అసలు తల్లిదండ్రుల పక్కన పిల్లలు పడుకోకూడదు, దాని వల్లే చెడిపోతున్నారు. ఇప్పుడు మరి అప్పట్లో చెడిపోని వాళ్ళు ఇప్పుడు ఎలా చెడిపోతున్నారు? ఫారెన్లో మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్తో పాటు పడుకోకూడదు, నేరం అది. అనేక దేశాల్లో వాళ్ళు సపరేట్గా పడుకోబెట్టాల్సింది, వేరే రూమ్లో పడుకోబెట్టాల్సింది, పేరెంట్స్ సపోర్ట్ ఉండకూడదు. కానీ మన కల్చర్ గురించి మనం మాట్లాడదాం. మన కల్చర్ ఏంటి? అందరం కలిసి పడుకోవడం, సాపేయడం, లేదంటే బంతులు వేసుకోవడం, అందరూ కలిసి పడుకోవడం. ఏమండి, నెక్స్ట్ భార్యాభర్తలు కూడాను సంతానం వచ్చిన తర్వాత కూడాను ఇక వాళ్ళ బాధ్యతలు వేరు. అంటే వాళ్ళ మధ్య సెక్సువల్ రిలేషన్స్ కాకుండా నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? కుటుంబం, పిల్లలు, బాధ్యత ఎక్కువ పెరిగిపోతుంది, బాధ్యతలు ఉండేవి. ఇంకా సొసైటీ బాధ్యతలు, అమ్మా నాన్నలు అంటే వాళ్ళ అత్తమామలు, లేదంటే వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళు చూసుకోవడం, లేదు మిగతా అన్నదమ్ముల పిల్లలు, అక్క పిల్లలు ఎవరైనా బాగోలేదా, లేదా వాళ్ళు ఎవరైనా బాగా చదువుతున్నారా, ఈ పెద్ద వ్యవహారంలో బిజీ అయిపోయేవాళ్ళు. సో అంటే సెక్సువల్ డిజైర్ అన్నది కంటిన్యూ అయ్యేది కాదు. వన్స్ పిల్లలు పుట్టి పెద్దలైన సరికి అది యాక్సిడెంటల్గానో లేదా ఇన్సిడెంటల్గానే అరుదుగా జరిగేది. ఇప్పుడు అది ఏమవుతుంది? ఈ ఒంటరి జీవితాల్లో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇంకా అదొక పెద్ద పని అయింది. అన్ని కుటుంబాలు కూడా చాలా పెద్ద పని అయిపోయింది. సో ఆ డిజైర్ కంటిన్యూ అవుతుంది. దానికి సరిపడా ఆహార్యం తయారు చేసుకోవడం, దానికి సరిపడా మనుషులు తయారవడం, దానికి సరిపడా స్నేహాలు తయారు చేసుకోవడం నడుస్తుంది. ఇంకొక పక్కన అవి కావాలనుకున్న వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి. అది తప్పని కూడా అనిపించలేని స్థాయి ఉంది ఈ రోజుల్లో. మీరు చెప్పిన పూజారి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే అతను ఎక్కడో చూస్తున్నాడు, నా ఏజ్ వాళ్ళకి ఎటువంటి సౌఖ్యం ఉందో అతనికి లేదేమో. సో అంటే ఏంటి? ఈ డిజైర్ని అణుచుకోలేకపోతున్నాం. అందరికీ ఉంటుంది, యానిమల్ ప్రతి సహజమైన లక్షణం అది. ఆకలి లాంటిది అది కూడా. కానీ ఆకలి తట్టుకుంటున్నాం కదా. ఉదయం తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం తింటున్నాం, రాత్రి తింటున్నాం, మధ్యలో తింటున్నాం ఏంటి? ఇప్పుడు అది ఇంకెక్కువైపోయింది, డైట్ మెయింటెనెన్స్. ఇంకా అది ఎక్కువైపోయింది. అక్కడ తట్టుకోగలుగుతున్నాం కదా, దీనిని తట్టుకోలేకపోతున్నాం, దీనిని ఆపుకోలేకపోతున్నాం. ఆపుకోగలిగి గొడవే లేదు, అంతే కదా. సో ఆపుకోలేకపోవడం ఒకటైతే, సో ఆపుకోకపోతే నువ్వు చేసేది ఏంటి?
నువ్వు చేయాల్సింది ఏంటి? నీ నీ వైఫా లేదంటే ఆ స్థాయిలో లేదంటే ఒక ప్రేమ అటువైపు వెళ్ళాలి కానీ అక్రమాల వైపు వెళ్ళట్లేదు కదా. నీకు డబ్బులు లేకపోతే దొంగతనం చేయట్లేదే, నీకు ఆస్తి లేకపోతే పక్కన ఆస్తి కొట్టేయట్లేదే. ఇక్కడికి మాత్రం ఎలా వెళ్తున్నావు? శీలాన్ని దోచుకుంటూ పక్క కిందకి వెళ్తున్నావు. అదే పంతులు ఇంకో గుడికి వెళ్ళి దొంగతనం చేయట్లేదు, హుండి కొట్టేయట్లేదు కదా. కొట్టేయట్లేదు. ఇదెందుకు చేస్తున్నావు? అంటే మానవ సంబంధాలు అంత స్థాయిలో దిగజారిపోయాయి. ఆ పిల్లాడికి తెలుసు ఏం జరుగుతుందని అన్నది. అంటే మృగం అయిపోయాడు అనమాట, సింపుల్ చెప్పాలి. సరే, ఇవన్నిటి మీద చూస్తే మనిషిలో ఆ భయం అనేది కూడా తగ్గిపోయిందంటారా, సన్నగిల్లిందంటారా? ఖచ్చితంగా ఒకప్పట్లో భయం అనేది ఖచ్చితంగా ఉండేది మనిషిలో. ఇప్పుడు కొన్ని దారుణాలు చూస్తుంటే ఆ మనిషికి నిజంగా భయపడడం లేదా, ఆ తర్వాత జరిగే సంఘటనలు ఏంటి, ఆ తర్వాత జరిగే అపార్థ అంటే ఏం జరుగుతుంది, సొసైటీని చూసి భయపడడం అనేది లేదంటారా? అన్నింటికీ పరిష్కారం రెండు రకాలండి. ఒకటి, వాళ్ళని ప్రవర్తన బాగా చేసుకోవడానికి మనం ఉద్బోధించడం, అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. లేదు, శిక్షలు వేయాలి, భయంకరమైన శిక్షలు వేయాలి. అది కూడా లెంతీ ప్రాసెస్ కాదు, ఇమ్మీడియట్గానే ఒక మ్యాక్సిమం 1 ఇయర్లోనే వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఇలాంటి కనుక ఉండగలిగితే కొంతమంది భయపడతారు కదండి. ఇప్పుడు దొంగతనం చేయాలనుకుంటున్నప్పుడు, ఆ దొంగతనం చేస్తున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ఫస్ట్, నేను దొంగతనం చేశాక తిరిగి బయట పడగలనని ఆలోచిస్తాడు. బయట పడగలను అనుకున్నప్పుడే లోపలికి వెళ్తాడు. సో సేఫ్ చూసుకుంటాడు. సో ఇంకోటి ఏం చేస్తాడు? మన వల్ల కాదులే, పోలీసులు వస్తారు, దొరికిపోయామంటే జీవితం అంతా నాశనం అయిపోద్ది, ఎందుకు అవసరం లేదు, ఇది సర్దుకుంటాం అనుకుంటాడు. అంటే మానసికంగా దొంగే కానీ దొంగ కాదు, ఎవరికి ఆ నష్టం లేదు. సో మానసిక దౌర్భాగ్యాలు కాకుండా ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు వేయాల్సిందే. సో కఠినమైన శిక్షలు వేయాల్సిందే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఈ రోజుకి ఆ మహాత్ముడు మన మధ్య ఉన్నాడు. ఆయన అటల్ బిహారీ వాజ్పేయితో పాటు కలిసి పనిచేసిన అద్వానీ. ఈరోజు ఆయన మంచం మీద ఉన్నారు, 90 ఏళ్ళు దాటిపోయాయి ఆయనకి. ఆయన తను యాక్టివ్గా పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని వాళ్ళ అంగాన్ని కట్ చేయమన్నాడు ఆయన. ఓకే, ఎస్, అలాంటి శిక్షలు వేయాలండి. ఏమవుతుందండి కట్ చేస్తే? యూరిన్ అవుతుంది కదా, ఇంకోటి భయపడతాడు కదా. ఇక అది మన దేశంలో అట్లాంటి చట్టాలు రావు, ఎందుకంటే అక్కడ మళ్ళీ మానవ హక్కులు వస్తాయి. ఖచ్చితంగా మానవ హక్కులు వస్తాయి, కుదరదు అది. కానీ అవే మానవ హక్కులు ఇలాంటి వాటికి మీది ముందుకు రావు కదా. ఎందుకు రావు. ఎందుకు రావంటే వెరీ సింపుల్. ఒక కుక్కొచ్చి ఒక ముసలామిని కరిచింది, ఆ కుక్కొచ్చి చంటి పిల్లలు కరిచింది, చంపేస్తుంది. మరి కుక్కని చంపేస్తే యానిమల్ లవర్స్ వస్తున్నారు కదా. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ గాయపడిన వ్యక్తికి ఎలాంటిది ఉండదు. వాళ్ళు చూసాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు చూసేవాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి మేము చూస్తూనే ఉంటున్నారు. ఓకే, వాళ్ళ యాంగిల్ అది. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది తెలుగులో, బాలకృష్ణ అనుకుంటాను. అందులో ఒక మంచి సందేశంతో వచ్చిన సినిమా అది. అట్లాంటి సినిమాలు రావాలి. భగవత్ కేసరి ఎస్ అనుకుంటా. అది ఏంటంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని. మీరు ఒక విషయం ఆలోచించండి. చాలామంది ఒక అంకుల్ స్టేజ్ వాళ్ళు, మామయ్య స్టేజ్ వాళ్ళు, బాబాయ్ స్టేజ్ వాళ్ళు, సొంత బాబాయ్ కాకపోవచ్చు, సొంత మామయ్య కాకపోవచ్చు, వాళ్ళ చూపుల్లోనూ వాళ్ళ పిల్లలు తాకడంలో, టీనేజ్ గర్ల్స్ని తాకడంలోనూ ఒక రకమైన భావం ఉంటుంది. ఆ భావం ఏంటంటే బయటికి అది తప్పులా అనిపించదు, అంత జాగ్రత్త పడతారు. ఆ సినిమాలో చెప్పే పాయింట్ కూడా అదే. కానీ ఇది తప్పని విషయం తన మహానికి తెలుసు, బట్ చేస్తాడు. అది దట్ ఈస్ బ్యాడ్ టచ్. ఎక్కడ టచ్ చేస్తాడు అన్నదే బ్యాడ్ టచ్. ఏమన్నా బాగున్నావా అని అంటే ఓకే, బట్ భుజం దగ్గర టచ్ చేయడము లేదా ఇంకెక్కడ టచ్ చేయడము దాన్ని తప్పు పట్టాలి. సో కొన్ని ఉన్నాయన్నమాట, మన సైకాలజిస్టులు చెప్తారు, అవి సైకాలజిస్టులు చెప్తారు ఆ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్. కానీ ఇప్పటి పిల్లల్లో కూడా అది మనము నేర్పాలి, చూపించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చదువు కూడా మనం ఎంత మాత్రం ఇవ్వకూడదండి, ఎవరన్నా సరే. అవును, అది కూడా వాస్తవమే. సరే, నేను ఇంకొక గరికిపాటిది అనుకుంటాను, ఆయన కూడా ఒక వీడియో నేను ఎక్కడ చూశాను, బాబులను స్క్రోల్ చేస్తున్నాను. వయసు వచ్చిన సంతానాన్ని సొంత చెల్లి కూడా అద్దరు పడుకోబెట్టుకున్నారు. అవును అవును, నేను కూడా విన్నాను. అది నిజమే. నిజమే, అవును. ఎందుకు అంటే ఆపోజిట్ జెండర్ మీద ఆలోచన అనుకుంటే, ఒక ఆలోచన ఇప్పుడు ఒక విచక్షణ కోల్పోయే స్థాయి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చేయలేం. సో అందుకనండి ముందు, ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్త ఉండే తప్పేం లేదు కదా, ఆయన ఉంటుంది ముందు జాగ్రత్త ఉండమని.
కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, జాగ్రత్త పడడం అయితే చాలా కంపల్సరీ చాలా చాలా అవసరం అండి. అందులోకి ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు, పక్కింటి వాళ్ళకి ఇచ్చేయడము, లేదు చంటి పిల్లలు ఉన్నారు, ఒక టీనేజ్ అమ్మాయి ఉంది, తోడుగా ఎవరు ఊరెళ్తే తీసుకెళ్ళిపోమని చెప్పడము. అంటే 100కి 90 మంది అట్లాంటి వాళ్ళు కాకపోవచ్చు అండి. అందరూ ఉండరు సార్. కానీ ఇప్పుడున్న టైంలో ఎలా అయిపోయిందంటే పక్కన సొంత తండ్రిని కూడా నమ్మే పరిస్థితుల్లో కాబట్టి మనం ఏం చేయాలంటే సకల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా. వాస్తవం. ఆ తర్వాత భరించేది ఎవరు? మనమే కదండి. సో అవసరమా? వద్దు, ఇంకా నేనే తోడు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి, లేదంటే సరైన తోడు తీసుకుని వెళ్ళాలి. సో మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్త అవసరం మనకి. ఎందుకంటే పిల్లలు కావచ్చు, టీనేజ్ పిల్లలు కావచ్చు, ఇంకా చంటి పిల్లలు కావచ్చు, ఇంకా మరీ చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళ విషయంలో ఏదైనా జరిగితే మన బాధ్యత కూడా కొంత ఉందని అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మానవ సంబంధాలలో జెన్జీ గ్రూప్ మీరు కలపకండి, అది ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది అని అన్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ మానవ సంబంధాల టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు జెన్జీ టాపిక్ కింద కూడా ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను సార్. చెప్పండి. అంటే ఈ జెన్జీ గ్రూప్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే టెక్నాలజీ వీళ్ళ మైండ్ని శాసిస్తుందా అంటే మీరేమంటారు? ఇప్పుడు లేదంటే జెన్జీ గ్రూప్ సోషల్ మీడియాని శాసిస్తుందా అంటే మీరేమంటారు? ఇప్పుడు మీకు ఈ జెన్జీ బ్యాచ్కి తల్లి తండ్రి అసలైన తల్లిదండ్రులు కారండి. వాళ్ళు ఇన్స్టానో లేదంటే ఫేస్బుక్నో వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే అవి చెప్పింది వింటున్నారు కాబట్టి. తల్లిదండ్రులు చెప్పింది వినట్లా. ఎవరైతే మార్నింగ్ లేచింది మొదలు ఫోన్, రాత్రి పడుకునే వరకు. కాబట్టి తల్లి తండ్రి వాళ్ళు కనబట్లా. సో తల్లిదండ్రి వీళ్ళే వాళ్ళకి. సో వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. సోషల్ మీడియా ఏం చెప్తుంది వింటున్నారు. వాళ్ళకి పైగా సోషల్ మీడియా ఏం చెప్తుంది వింటున్నారంటే వీళ్ళకి ఏది కావాలో అదే చెప్తుంది. వీళ్ళకి ఏది కావాలో అదే చెప్తుంది. సో వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఒక 10 రీల్స్లో వీళ్ళకి కావాల్సిన ఒక రీల్ ఉంటుంది, అది మొత్తం చూస్తారు. సో వీళ్ళకి ఇది కావాలనే విషయం ఆ మీడియా తెలుస్తుంది కనుక అవే పంపిస్తుంది, అవే ఆ రీల్స్ పంపిస్తుంది, తను అవే వస్తాయి. అంతే కదా, మనం ఫోన్లో ఏదైతే ఎక్కువగా సెర్చ్ చేసి చూస్తామో అవే రీల్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ రీల్సే వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయిలతో పోర్న్ వీడియోస్ తీయడాన్ని నిషేధించింది ఎంటైర్ వరల్డ్ చాలా మట్టుకు. అట్లా చూసినా నేరమే. ప్రభుత్వాలు పట్టుకుంటున్నాయి, పోలీసులు పట్టుకుంటారు, కేసులు వేసినా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే మనం ఎవరైనా సరే చిన్న పిల్లలతో ఉన్న పోర్న్ వీడియోస్, అసలు మొత్తం పోర్న్ వీడియోస్ని బ్యాన్ చేసిన తప్పేంటి? ఒక చిన్న పిల్లవారికి ఎందుకు అలౌ చేయాలి? ఫోన్ ఉందంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందంటే మొత్తం ప్రపంచం చేతిలో ఉంది. సో అంతవరకు ఎందుకు అలౌ చేయాలి? నువ్వు వద్దు, నువ్వు ఇవి చూడు అంటే దాని అర్థం ఏంటి? ఇవి చూస్తున్నాడు, అవి రాకుండా పోతాయా? సో అవసరమా నీకు? ఇంతకుముందు వాళ్ళకి లేనప్పుడు ఏం చేశారు? గత కమ్యూనిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు స్త్రీ దగ్గర ఉన్నదేంటంటే అందం అండి. ఆ అందాన్ని ఎక్కడైనా అందం ఉంటుంది. ఇప్పుడు మీరు సావిత్రి ఆ టైంలో హీరోయిన్స్ వాళ్ళ చీర కొంగు ఒక కాళ్ళ మట్టిల దగ్గర నుంచి ఒక 1/2 ఫీట్ పైకి లేస్తేనే ఓ అనేవాళ్ళు అప్పటి సినిమాలో. ఇప్పటి సినిమాలో వల్ల లేదు, అది ఎంత పైకి లేస్తే అంటే అందం అన్నది నేను అక్కడ ఉంచుకోవాలనే సరిపోతుంది కదా, అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అలా పైకి లేవి ఏం చేశారు వీళ్ళు? దాన్ని ఏం చేశారు? అసభ్యం చేశారు కదా. సో మనం ఏమంటున్నామంటే ఈ యూత్ని అంతవరకు తీసుకెళ్ళింది మనమే. ఇప్పుడు తయారు చేస్తుంది యూత్ కాదు కదండి, వాళ్ళంతా పెద్దవాళ్ళే కదా. వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు దేశంలో ఎలా ఉన్నాయి ఏంటంటే మీరు ఆలోచించండి, సొసైటీలో సిగరెట్ గురించి అందరికీ తెలిసిందే, ధూమపానం హానికరం అన్నాక ఎందుకు చేయాలి అని అంటున్నా. నేను ఒకటి చెప్తున్నానండి, అంటే ఇక్కడ సినిమా పేర్లు అవసరం లేదు, హీరోల పేర్లు అవసరం లేదు. నేను కొన్ని సినిమాలు చూశాను, చాలా సినిమాలు. ఒక దగ్గర హీరో గారు ఒక సిగరెట్ని ఒక దమ్ము కొట్టే సీను కొద్ది సెకండ్ల పాటు ఉంటుంది. అది లేకపోతే ఆ సినిమా ఏమైనా లాస్ అయి ఉంటుందా, ఇది సినిమా వల్ల ఏమైనా ఆ చిన్న సీన్ వల్ల సినిమా ఏమైనా సక్సెస్ అయిందా అని ఒకటే ప్రశ్న నేను తర్కించుకున్నప్పుడు ఆ సీను ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎవరు మాట్లాడుకోరు. సక్సెస్ అయిన తర్వాత అరే ఏం తాగాడు రా సిగరెట్ అంటారే. సో అనవసరమైన సీన్ అది. అంటే ఆ సీన్ ఎవరికి కావాలి? నిర్మాతకు కావాలి, డైరెక్టర్కి కావాలి, రాష్ట్రానికి అవసరంలా. సో నువ్వు పెట్టపోయినా మేము చూస్తాం. సో అట్లా పెట్టకుండా నిషేధించడం కదా, ఆ సీనే కట్ చేయాలి. అట్లాంటి పెట్టకూడదని ఫార్మేట్ పెట్టాల్సింది. మొహమాటం దేనికండి?
తాగకూడదు లేదు పొగ తాగకూడదని హానికరమని ఎందుకు చెప్పాలి? నువ్వు ఎలాగూ నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నువ్వు సిగరెట్ తాగితేనే నీ పొగ వల్ల పక్కోడి ఆరోగ్యం పోతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇది మరీ సినిమాలో చూపించి ప్రపంచ ఆరోగ్యాన్ని మొత్తం చెడగొడుతున్నారు కదా. సో ఇట్లాంటివి నిషేధించట్లేదు. ఇవన్నీ జంజీ క్యాచ్ చేస్తుంది కదా, యూత్ క్యాచ్ చేస్తున్నారు కదా. అవును సార్, ఇప్పుడు కరెక్టే. మంచి చెడు రెండు చూపిస్తుంది సోషల్ మీడియా. సో మంచిని ఎందుకు క్యాచ్ చేయట్లేదు, మరి చెడుని ఎందుకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇందాక అనుకున్నాం, వాళ్ళకి ఏది కావాలో అదే తీసుకుంటారు. ఓకే, అంటే వాళ్ళ మైండ్ సెట్ని, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాలంటే మైండ్ సెట్ డిజిటల్ మీడియానే శాసిస్తుంది. 100% అండి. అంటే డిజిటల్ మీడియాలో ఏదైతే కావాలో వాళ్ళు అదే చూస్తున్నారు, మీరు వీళ్ళకి ఏది కావాలో అది చూస్తున్నారు. ఇప్పుడు మీరు మీ పిల్లల డోర్ టచ్ చేసి నన్ను ఇంకా పడుకున్నా లే అంటే మీరు ఇంతకుముందు ఏం చేస్తారు, చింగు లేచేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు లేస్తున్నారు? ఇప్పుడు ఎవరు లేదు సార్, అసలు మీరు లేపట్లేదు, లేపినా లేవట్లేదు కదా, లేవట్లేదు. సో అక్కడే మన బాధ్యత తప్పు నుంచి పక్క తప్పుతుంది. ఎందుకంటే నిన్న ఏమన్నారో మనకు తెలుసు, అవసరమా నీకు, నాకు ఎవడేం పని లేదు, ఎందుకు లేపుతావు, ఇలా మాట్లాడడం మనకేం అవసరం? అంతే. అంటే మానవ బంధాలు, తల్లి కూతురు బంధాలు, తండ్రి కొడుకు బంధాలు, తల్లి కొడుకు లేదా తండ్రి కూతురు, ఈ బంధాలు కూడా మనం ఉదయం నుంచే నాశనం చేయడం స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒక సైకిల్ అనుకుందామండి, కొన్నాళ్ళు ఉంటుందేమో తెలియదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏది, పిల్లలు ఆల్మోస్ట్ చదువులకి దూరం వెళ్ళిపోతున్నారు, జాబులు దూరం వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ పేరెంట్స్తో రిలేషన్స్ పెద్దగా ఉండట్లేదు. యాక్చువల్లీ చాలా యాప్లు అనేసి చాలా ట్రెండ్స్ అనేసి వస్తున్నాయి. ఏదో లివింగ్ రిలేషన్ ట్రెండ్లో కూడా చాలా చట్టాలు కూడా వస్తున్నాయి, రిలేషన్స్ అని. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కనకుండా జస్ట్ ఓన్లీ మ్యారేజ్ చేసుకొని రిలేషన్లో ఉందాం అంటే రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, అదేదో అంటారంట సార్, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకోటి ఇప్పుడు ఆల్ఫా పిల్లలు, అంటే 2020 తర్వాత పుట్టిన పిల్లలందరూ ఆల్ఫా గ్రూప్ అంట. ఇప్పుడు జెన్జీ గ్రూప్ అయిపోయింది, ఇప్పుడు ఆల్ఫా గ్రూప్. అంటే అది వేరండి. దానికి మొత్తం యూత్ అంతా అదే వస్తారు. మొత్తం యూత్ అంతా ఒక క్యాడర్, జంజీ గ్రూప్ కేజు, ఈ 21st సెంచరీలో ఇలాగా 22nd అంటే వాళ్ళ మైండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అని. అంతే, దానికి అది నేరం కాదు కదా, జంజీ జనరల్ అనేది నేరం కాదు, అదొక ట్రెండ్, అదొక. అంటే ఇలాంటి నేమ్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది నా క్వశ్చన్. అంటే మనము కుర్రకారులు అంటాము, దానికి ఇంకో పేరు పెట్టారు, అంతే. నామకరణాలు రకరకాల పేర్లు అంటారు, దాన్ని తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు మార్నింగ్ లేచింది మొదలుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఆఖరికి బిచ్చం ఎత్తుకునేవాడు దాకా ఆ ఫోన్ లేని బ్రతుకులేదు అనేసి ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు జనాలు. ప్రతిదీ ఫోన్లో, ప్రతి ఒక్క అవేర్నెస్ ఉంటుంది, కానీ ఆ అవేర్నెస్లో వీళ్ళకి ఏది కావాలో అదే తీసుకుంటున్నారు అని మీరు ఇంతకుముందే చెప్పారు. 100%. కానీ వీళ్ళు అంటే అందులో రెండు చూస్తున్నారు కదా, ఆ రెండు చూసే విధానంలో వీళ్ళు ఎందుకు మారే అవకాశం లేదంటారా? 18 years లోపు వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదన్న రూల్ ఏమైనా తీసుకురాగలిగితే తప్ప ఇది ఆపలేమండి. అంతే అంటారు, సింపుల్ ఆన్సర్. అంతే, ఛాన్సే లేదండి. 18 years లోపు పిల్లలకు మనకి ఫోన్ బ్యాన్ చేయాలి, అది నేరము అని. మీకు ఇంటికి మనిషికి ఒక ఫోన్ కాకుండా ఇంటికి నలుగురు ఉంటే 5 ఫోన్లు ఉంటాయి, 6 ఫోన్లు, మనిషికి ఒక ఫోన్ ఉంటుంది, ఇద్దరు మనిషి 3 ఫోన్లు ఉంటుంది, లేదా 4 ఫోన్లు ఉంటున్నాయి. వీటిలో ఆపడం మన వల్ల కాదండి, అది ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర. అది ఎలా ఆపుతామండి? దాన్ని ఆపగలిగిన శక్తి ఉంటే మంచిదే. సోషల్ మీడియా అకౌంట్ ఇంకా ఈ యొక్క ఏజ్ క్రియేట్ చేయడము, లేదంటే ఒక సర్టన్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడము, ఏదో చేయాలి. ఇప్పుడు మనము యూపీ పేమెంట్స్ని ఆపడం కోసం రకరకాల ఆలోచిస్తున్నారు, గూగుల్ పేని, ఫోన్పేని. ఎందుకు? వాటి మీద అలవాటు పడ్డాం కనుక. సో అలా అలవాటు పడుతున్న దాన్ని ఆపడానికి ఏవో ప్రయత్నిస్తున్నాము. అంటే ఏం చేస్తున్నారు, ఛార్జెస్ వేస్తున్నారు. వీటి ఛార్జెస్ లేవు కదా, ఫ్రీ అయిపోతున్నాయి కదా. సో వీటికి కూడా ఛార్జెస్ వేస్తే ఆటోమేటిక్గా అవి కూడా ఆగిపోతాయి. సో వీటన్నిటికీ కారణం ఫోన్. అంతే, సింపుల్ ఆన్సర్. ఏది ఈజీగా రాకూడదండి, అస్సలు ఈజీగా ఉండకూడదు, అంత ఈజీగా ఏది అందుబాటులో రాకూడదు. ఇప్పుడు మీరు ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి ఒక మందు బాటిల్ దొరుకుతున్నప్పుడు ఈజీ దొరికేసింది కదా. అక్కడ మీరేమి ఐడి కార్డు ఇవ్వట్లేదు, బోరి పెడతారంటే టీనేజ్ పిల్లలకి ఇవ్వకూడదు, అది కాదు కదా. నువ్వు ప్రతిసారి ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి నువ్వు బాటిల్ తెచ్చుకున్నావు అనుకోండి, సో నీ ఐడి ప్రూఫ్ రికార్డ్ అయింది అనుకోండి. సో ఒకవేళ ఎవరైనా అక్కడి నుంచి కావాలనుకుంటే డేటా రాగలిగితే ఓకే, ఒక ఐడి ప్రూఫ్ మీద నీ బాటిల్ సంవత్సరం లాగించాడనేది ఒక డేటా ఇవ్వగలిగావు అనుకోండి, అది బయట పెట్టగలిగావు అనుకోండి,
కొంత కంట్రోల్కి అవుతారు కదా. ఇది కూడా అంతే. ఓకే. సో మనం ట్రైన్ చేసుకోవాలి. గవర్నమెంట్ అయినా ఏదైనా ప్రతి ఒక్కరిది ఇందులో బాధ్యత ఉంటుంది సార్. అందరిది. చట్టరీత్యమైన కండిషన్స్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే కొన్ని క్రైమ్స్కి ఈ కొన్ని వీటికి అంటే మైండ్ సెట్ని సోషల్ మీడియా శాసించకుండా ఉండడానికైతే అవకాశం ఉంది. ఛాన్సెస్ చాలా వరకు. ఓకే సార్, నమస్తే. నమస్తే.